ఇప్పటి వరకు అబ్బాయి జీ డిబేట్లో పార్టిసిపేట్ అయ్యి ఏ ఆధారాలు కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయాడు. అమ్మాయి గంటన్నర పాటు జీ డిబేట్లో కూర్చుంది. ప్రతి అంశాన్ని కూడా డాక్యుమెంట్ ప్రూఫ్, వీడియో ప్రూఫ్, కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా ప్రొవైడ్ చేసింది. ఒకసారి ఐశ్వర్య ఉంది, మీ డిబేట్లో ఇంతకుముందు కూర్చున్న డిబేట్లో అబ్బాయి మీతో కూడా మాట్లాడాడు, కానీ ఇక్కడ కూడా ఎవిడెన్స్ పెట్టలేదు. అంటే ఇదంతా ఫాల్స్ అనుకోవచ్చా అండి? ఫాల్సే అండి, అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు మేము ఒక సాంప్రదాయ కుటుంబం, మాది ఏదో నాకు ఇంట్రెస్ట్ ఉందని మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసి నా వర్క్ నేను చేసుకునేలాగా నాకు ఒక సపోర్ట్ ఇచ్చారు, ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. ఓకే, ఒక ఫేక్ పర్సన్, ఒక రాంగ్ పర్సన్ నా లైఫ్లోకి వచ్చినందుకు ఇంత జరుగుతుంది. నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా వరకు ఏమన్నా మాట్లాడమనండి, నా వరకు ఏమన్నా చేయమనండి. నా ఫ్యామిలీ ఫోటోలు కూడా బయటికి తీసుకొచ్చి మొత్తం అందరినీ వేసి వాళ్ళ అమ్మలా అనింది, వాళ్ళ నాన్నలా అని ఒక్కటైనా ప్రూఫ్ ఉందా? ఒక్క ప్రూఫ్ ఉంటే ఏదైతే మెయిన్ 25 lakhs అని ఒకటి, ఇంకొకటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, అక్రమ ఏదేదో రాస్తున్నారు. మీడియా వాళ్ళకైనా కొంచెమన్నా జాలి దయ లేదా అండి? ఎట్లా వేస్తారండి? మేము బతకాలా చచ్చిపోవాలా? మా కుటుంబం మొత్తం ఏదైనా తాగి చచ్చిపోమంటే చచ్చిపోతాం. ఒక పనికిమాలినోడు, ఒక భర్త అన్నవాడు ఎలా ఉండాలో వాడికి ఆ క్వాలిటీస్ లేవు. పోనీ లేవు సరే, అట్లీస్ట్ ఒక ఆడదాన్ని, ఒక పెళ్ళం అనేది వదిలేండి, ఒక ఆడదాన్ని ఎట్లా మాట్లాడకూడదో అదైనా తెలిసి ఉండాలి కదా. అంత దరిద్రంగా మాట్లాడుతుంటే, అంత ఏదో తీసుకొచ్చి ఒక నోటితో ఒక మాటలు మాట్లాడేస్తుంటే, అది వాడు కేసు డీవియేట్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ కేసు పెడితే 1 month అయ్యింది. 1 month నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆ కేసు డీవియేట్ చేయడానికి మీడియాను ఆశ్రయిస్తే మీడియా వాళ్ళకి ఏదో కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఏదేదో సోది చెప్పేస్తే ఆ సోది నమ్మేసి మీరు ఏదేదో ట్యాగులు రాసేసి టైటిల్ పెట్టేసి మీరు ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా నా మీద, నా కుటుంబం మీద? ఏం చేయాలి అంటే ఇప్పుడు నాలాంటి దానికే, ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న నాలాంటి దానికే న్యాయం జరగట్లేనప్పుడు ఒక సాధారణ ఆడపిల్లకి ఎట్లా న్యాయం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఒక్క ప్రూఫ్, నేను డిబేట్లో మాట్లాడుతున్నా, కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నా, ఒక్క ప్రూవ్ చేయలేకపోతున్నాడు. ఎన్ని ఆడియోలు, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ అతను తప్పుడు మనిషి అని నా దగ్గర మాట్లాడిన ఆడియో రికార్డులు ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ ఇష్టం వచ్చినట్టు అతన్ని తిట్టింది ఉంది. వాళ్ళ చెల్లిని కూడా పచ్చి బూతులు మాట్లాడతాడు ఉంది. వాళ్ళ తల్లిని కొడతాడని నా దగ్గర ప్రూఫ్ ఉంది. నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నన్ను టార్చర్ చేశాడు, కట్నం కోసం అని వేధించాడు. ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్ ఉంది. నన్ను స్పా సెంటర్లో వర్క్ చేయమని అన్నాడు. ఇవన్నీ నేను ఒప్పుకోలేదని చెప్పి అతను చేయమన్న పనికి ఏదైతే ఉందో ఆ వ్యభిచారం నేను చేయనన్నానని చెప్పి నన్ను ఇంత దరిద్రానికి, ఇంత రోడ్డు మీదకి లాగడానికి అతని సిగ్గుగా లేదా? ఒక్క ప్రూఫ్ చేయమనండి. ముందు పోయి స్టేషన్లో ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశానో దానికి అటెండ్ అవ్వమనండి. అంత ధైర్యం ఉంటే. డివియేట్ చేస్తున్నాడని అర్థం కావట్లేదా? కేసు దగ్గర నుంచి ఎలా సపోర్ట్ చేస్తారండి మీరు? ఇంత రోడ్డును పడి ఒక ఆడపిల్ల ఇంత బాధపడుతుంటే, నా కుటుంబం మొత్తం రోడ్డును పడితే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఏం తెలుసా నా గురించి? నిజాలు తెలుసుకోరా? ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఎవరైతే కొన్ని టీవీ చాలా వల్గర్గా రాశారు, నేనైతే వదిలిపెట్టను. సివిల్ డిఫామేషను, క్రిమినల్ డిఫామేషన్ కేసెస్ నేను డెఫినెట్గా వేస్తాను. ఎట్లా అంటే అది ఫేక్ అని ఇప్పుడు ప్రూవ్ అవుతుంది కదా ఛానల్స్లో. నేను ప్రతిదీ విత్ ఎవిడెన్స్ వచ్చాను కదా. ఇంకా నేను చాలా సబ్మిట్ చేయడానికి నాకు టైం ఇవ్వలేదు వీళ్ళు. ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పాలంటే. అవేం నేను ఇంకా ప్రూవ్ చేయలేదు కదా. అసలు మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసని నన్ను కాంటాక్ట్ చేయకుండా, మా వాళ్ళని కాంటాక్ట్ చేయకుండా, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా టైటిల్ ఇష్టం వచ్చినట్టు అక్రమ సంబంధం అది ఇది అని ఎట్లా వేస్తారు? 25 లక్షల వాళ్ళ చెల్లి చెప్పింది వినలేదా? ₹1 నేను వాళ్ళతో ఎప్పుడు ఖర్చు పెట్టించుకోలేదు. ₹1 చెప్పమనండి. నాకు ఒక ప్రూఫ్, ఒక ఏది రిసిప్ట్ కానీ, ఒక బిల్లు కానీ చూపించమనండి. మేము కట్నం ఇచ్చుకున్నాం, మేము వాళ్ళ చెల్లికి ఆడపడుచు కట్నం ఇచ్చుకున్నాం, అతనికి ఇచ్చుకున్నాం, లాంఛనాలు ఇచ్చుకున్నాం, గోల్డ్ పెట్టాం. పైగా నా గోల్డ్ పోయింది, పట్టుకొని వెళ్ళాడు. పైగా మా తమ్ముడు, నేను ఉన్నదాన్ని కూడా మా తమ్ముడితో అక్రమ సంబంధాలు అంటగడతాడు. సొంత తమ్ముడితో అంటగడతాడు అంటే వాడు ఎలాంటి క్యారెక్టర్ అని తెలియట్లేదా? అలాంటి వాడితే ఎలా కాపురం చేస్తుందండి ఏ అమ్మాయినా? అందుకని నేను చట్టాన్ని, ఈ పోలీసుల్ని నమ్ముకుంటే వాళ్ళు కూడా పిలిపిస్తామని చెప్పారు. పిలిపిస్తామని 1 month నుంచి డ్రాగ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు పిలిపిస్తారనే నమ్మకంతో నేను వెయిట్ చేస్తుంటే ఈలోపు ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే నేను నా వర్క్ కూడా నేను చేసుకోవద్దా? నేను చచ్చిపోవాలా చెప్పండి? హోల్ మీడియా అనకండి, ఎందుకంటే బాధ్యతగా జీ మిమ్మల్ని
అప్రోచ్ అయింది, మీ వర్షన్ తీసుకుంది, ఈ రోజు పిలిపించింది. అసలు మీ వర్షన్ ఏంది అనేది కూడా ప్రపంచం అందరు కూడా తెలిసే విధంగా మేము ప్రసారం చేస్తారు. మీరు హోల్ మీడియా అనే బదులు ఇంక్లూడింగ్ దీన్ని కూడా కలపంటున్నారు. అంటే కొన్ని మీడియాస్ అన్నాను, మీ ఛానల్ గురించి నేను మాట్లాడలేదు, చెప్పలేదు. ఎందుకనంటే ఎప్పుడైతే స్టార్టింగ్ నన్ను అప్రోచ్ అయ్యారో నిన్న, ఎప్పుడైతే నేను వర్క్లో ఉన్నప్పుడు నిన్న కాల్ వచ్చిందో వెంటనే నేను రెస్పాండ్ అయ్యా, మాట్లాడా లైవ్లోకి వచ్చి. అక్కడ కూడా నేను చెప్పా ఇది అతని క్యారెక్టర్ అని చెప్పా. అయినా కూడా కొన్ని ఛానల్స్ ట్రోల్స్ ఆపలేదు. దానికి నాకు బాధేస్తుంది. నా కుటుంబాన్ని ఈదిలోకి లాగారు. అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయండి ఇష్టం వచ్చినట్టు? నేను మహా అయితే చట్టాన్ని పట్టుకుంటా, న్యాయం కోసం పోరాడుకుంటా, స్టేషన్లో తేల్చుకుంటా, కోర్టులో తేల్చుకుంటా. మీరెవరండి ఇష్టం వచ్చినట్టు రోల్స్ వేసేయడానికి? ఒక అనామకుడు చెప్తే ఏది పడితే చెప్పేస్తే రాసేస్తారా? ఇలా కూడా బతకనివ్వరా? మీకేం అన్యాయం చేశాను? ఎవరింట్లో అయినా దొంగతనాలు చేశానా, దోపిడీలు చేశానా, ఇంకా నేరాలు ఘోరాలు ఏమైనా చేశానా? ఒక దరిద్రుడిని పెళ్లి చేసుకున్నా, అదే నా తప్పైతే ఓకే, దానికి శిక్ష అనుభవిస్తున్నా. దానికి తోడు మళ్ళీ నా కుటుంబాన్ని నన్ను ఈదులోకి లాగి ఎట్లా చేస్తారండి? విత్ ప్రూఫ్ నేను మాట్లాడుతున్నా. ఒక ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నానా? అన్యాయంగా మాట్లాడుతున్నానా? వీలైతే కొంచెం విచక్షణతో కూడి కొంచెం మనుషులకి, ఆడపిల్లలకి హెల్ప్ చేయండి, న్యాయం చేయండి, అన్యాయం చేయకండి. ఇట్లా ఏంటండి? ఫస్ట్ ఆ టైటిల్స్ మార్చండి. నేను ఊరుకోను. ఎందుకు ఊరుకోవాలి? మీకు తెలీదా రూల్స్? ఎలా పడితే అలా రాసేస్తారా? నిజాలు కనుక్కోవాలి. 2 సైడ్లు కనుక్కున్న తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసాక అప్పుడు వేయాలి. ఏం తెలుసు అని వేసేస్తారు. ఫైనల్గా మీ ఎపిసోడ్లో ఏ రకమైనటువంటి జస్టిస్ కోరుకుంటారు? నాకు నా కుటుంబానికి న్యాయం కావాలండి. నన్ను, నా కుటుంబాన్ని చాలా టార్చర్ చేశాడు. మా అమ్మని, మా తమ్ముడిని, మా డాడీని చాలా దరిద్రంగా మాట్లాడాడు. నాకు లైఫ్ థ్రెట్ ఉంది, నా కుటుంబానికి కూడా ఉంది. వీడియో రికార్డులో కూడా చూపించా. మా తమ్ముడిని చంపేస్తా అన్నాడు, నన్ను చంపేస్తా అన్నాడు. February 14th నా లొకేషన్ కోసం ట్రేస్ చేశాడు. మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మా హస్బెండ్ క్యారెక్టర్ అబ్బాయికి ఫోన్ చేసి మా షూటింగ్ లొకేషన్ అడిగాడు. ఆ అబ్బాయి కూడా ఇవ్వకపోవడంతో అక్కడెక్కడో పెట్టేసి గిఫ్ట్ ఏదో తెచ్చానన్న పేరుతో సోది చెప్పేసి వెళ్ళిపోయాడు. కేసు పెట్టామని ఇక్కడ తెలిసి వెళ్ళిపోయాడు. అప్పటికే పోలీసులు ఫోన్ చేస్తున్నారు. కావాలంటే మీరు పోలీసుల దగ్గర నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఈ వ్యవహారంలో తనకు న్యాయం జరగాలని, తన కుటుంబానికి, తన సోదరునికి థ్రెటనింగ్ ఉందని తమకు పోలీసులు రక్షణ కల్పించాలి. ఇప్పటివరకు ఏదైతే గచ్చిబౌలి విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులపైన దర్యాప్తు చేసి అతను ఇమీడియట్గా అదుపులోకి తీసుకొని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేదే ఐశ్వర్య నుంచి వెలువడుతున్నటువంటి డిమాండ్. కెమెరా పర్సన్ ఉదయ్తో రవితేజ, జీ న్యూస్.